హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి ఆధార్ పీవీసీ కార్డ్స్ అనేది ఎలా చేయించుకోవాలి ఆన్లైన్లో అనేది నేను చెప్తాను. ముందుగా వచ్చేసి గూగుల్లో ఆధార్ అని టైప్ చేయండి. ఫస్ట్ వెబ్సైట్, అఫీషియల్ వెబ్సైట్ ఆధార్ వాళ్ళది ఉంది, uidai.gov.in. అందులో పీవీసీ కార్డ్కి ఎలా ఆర్డర్ చేయాలనేది నేను చెప్తాను. ఎక్కడైతే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, నీట్గా అర్థమవుతుంది. ఇక్కడ వచ్చేసి గెట్ ఆధార్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. గెట్ ఆధార్లో ఆధార్ పీవీసీ కార్డ్ పైన క్లిక్ చేయండి. మనకు ఒక ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ లాగిన్ అని కనిపిస్తుంది కదా, లాగిన్ అని క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి మన ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది. ఆధార్ కార్డ్ నెంబర్ టైప్ చేయండి. కింద వచ్చే క్యాప్చర్ టైప్ చేయండి. పైన ఉన్న క్యాప్చర్ని కింద టైప్ చేయండి. టైప్ చేసి సెండ్ ఓటీపీ అని క్లిక్ చేస్తే ఆధార్కి రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వెళ్తుంది. ఆ ఓటీపీ కింద ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ చూడండి, మనకు ఆధార్ ఓటీపీ సెండ్ అయిన నుంచి ఆ ఓటీపీ వ్యాలిడేషన్ అనేది 1 minute వరకు ఉంటుంది. 1 minute లోపు ఆ ఓటీపీని మీరు ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయండి. మన ఆధార్ అకౌంట్తో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకైతే కొన్ని ఆప్షన్స్ అయితే వాళ్ళు ఇచ్చారు. డౌన్లోడ్ ఆధార్ అని, ఆర్డర్ పీవీసీ కార్డ్ అని చెప్పి, అప్డేట్ ఆధార్ డీటెయిల్స్ అని. ఇక్కడ మనం ఏ ఆధార్ సెంటర్కి వెళ్ళకుండానే ఇక్కడ నుంచి మన ఆధార్ని మనమే అన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఏ మీ సేవకు వెళ్ళాల్సిన లైన్లు కావాల్సిన అవసరం కూడా మనకు లేదు. ఒకటి, ఫోన్ నెంబర్ లింకింగ్కి మాత్రం వెళ్ళాల్సి ఉంటుంది. బ్యాంక్ కానీ లేకపోతే ఆధార్ సెంటర్స్ కానీ వెళ్ళాల్సి ఉంటుంది. ఆధార్లో ఏ ప్రాబ్లం వచ్చినా ఏదైనా కూడా మనమే మోడిఫై చేసుకోవచ్చు. కానీ అప్డేట్ చేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా అప్డేట్ చేసుకుంటే, ఏ మిస్టేక్స్ లేకుండా జాగ్రత్తగా అప్డేట్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే ఇది ఆధార్కి సంబంధించింది కాబట్టి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సెకండ్ ఆప్షన్ ఆధార్ పీవీసీ కార్డ్ అని ఉంటుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఎవరైతే ఆధార్ కావాలో వాళ్ళ డీటెయిల్స్ అనేది ఇక్కడ వస్తాయి. ఆ డీటెయిల్స్ చూసుకోండి, మన ఆధార్లో ఉన్నట్టే ఉంటాయి. నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ పేమెంట్ ఆప్షన్ అనేది ఒకటి ఓపెన్ అవుతుంది. ఇక్కడ మార్క్ చేసుకొని మేక్ పేమెంట్ పైన క్లిక్ చేయండి. ఒక పేమెంట్ పేజ్ అయితే మనకు ఓపెన్ అయింది. ఇక్కడ పేమెంట్ వచ్చేసి 50 రూపీస్ పే చేయాలి. వాళ్ళకి ఆధార్ సర్వీస్ వాళ్ళకి 50 రూపీస్ పే చేస్తే వాళ్ళు మనకు పోస్ట్లో ఆధార్ని పంపిస్తారు. ప్రాబ్లం అయితే ఏం ఉండదు ఫ్రెండ్స్. మనకి పేమెంట్ ఎలా కావాలంటే అలా పేమెంట్ చేసుకోండి. ఇక్కడ నేను నా ఫోన్పే ఇస్తున్నాను. ఫోన్పే యూపీఐ ఐడి టైప్ చేసి ఇక్కడ వెరిఫై క్లిక్ చేయండి. మీకు వెరిఫై చూపిస్తుంది. మీ ఫోన్పే యూపీఐ ఐడి ఉంటే అది చూపిస్తుంది, లేదంటే లేదు. నేను పేమెంట్ అనేది 50 రూపీస్ ఫోన్పే ద్వారా చేస్తున్నాను. యూపీఐ ఐడి అని ఎంటర్ చేశారు. ఆ యూపీఐ ఐడి కింద ఒక నోటిఫికేషన్ వెళ్తుంది. ఆ నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చిన తర్వాత నోటిఫికేషన్ క్లిక్ చేసి 50 రూపీస్ పేమెంట్ అయితే అడుగుతుంది. పేమెంట్ అయితే మొబైల్లో చేసేయండి. ఇలా పేమెంట్ చేయడానికి మనకి 5 minutes లిమిట్ ఇస్తారు ఫ్రెండ్స్. ఏదైనా ప్రాబ్లం వచ్చి నెట్ ఆగిపోయి లేదా సడన్గా సైట్ ప్రాబ్లం వస్తే ప్రాబ్లం అయితే పేమెంట్ పరంగా ఫెయిల్ అవ్వడం, అమౌంట్ కట్ అవ్వడం అలాంటివి ఏమి ఉండవు. మీరు రీలోడ్ కొట్టినా కూడా కంటిన్యూ అడుగుతుంది. కంటిన్యూ మీద క్లిక్ చేస్తే పేమెంట్ అయితే సక్సెస్ వస్తుంది ఫ్రెండ్స్. ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. నాకు పేమెంట్ అయిపోయింది. డౌన్లోడ్ అక్నాలజ్మెంట్ ఉంది చూడండి ఫ్రెండ్స్. అక్నాలజ్మెంట్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రాబ్లం ఏమైతే ఉండదు. ఇక్కడ నుంచి 1 నుంచి 15 days లోపు మనం ఉండే ఏరియా బట్టి పోస్ట్లో మనకి పీవీసీ కార్డ్ అయితే వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి అకౌంట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే మనం ఏ అకౌంట్లో అయితే ఉన్నా మనం ఈ అకౌంట్ డీటెయిల్స్ అనేది మనకు చూపిస్తుంది. లాగౌట్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. లాగౌట్ చేసి ఓకే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.